హలో, బాగున్నారా? నేను బాగున్నాను. మంచి ఛాయ్ తాగుతున్నాను. మన స్టోరీలో చిన్న చిన్న పాజులు వస్తాయి, ఎందుకంటే నాకు ఛాయ్ వేడిగా తాగడం ఇష్టం. మంచి ఇడ్లీ తిన్నాను, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం, అందుకని అవుట్డోర్లో పెట్టిన ఫ్రేమ్. సరే, ఇవాళ ఒక మంచి స్టోరీతో వచ్చానండి. ఇవాళ స్టోరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సర్లే సౌజని, అన్ని స్టోరీలు ఇట్లా చెప్తావు అని అనొచ్చు మీరు, బట్ బిలీవ్ మీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. సరే, ఇంకా ముచ్చట్లన్నీ పక్కన పెట్టి స్టోరీకి వచ్చేస్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక తండ్రి కొడుకులు ఉంటారు. ఒకరోజు ఊరికే డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటూ, నాన్న నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా, నా సోషల్ మీడియాస్ చూడండి అకౌంట్స్ అని చెప్పి కొడుకు చాలా బోస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు, ఇగో నాకు ఇందులో ఇంత వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇందులో ఇన్ని వేల మంది ఉన్నారు చూసారా అసలు అని చెప్పి చెప్తూ ఉంటే తండ్రి నవ్వుతూ ఉంటాడు అనమాట. అవును, మీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతాడు. అడిగితే, తెలుసు కదా నీకు రామంకుల్ తెలుసు కదా, హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పండి. ఏంటి ఒక్క ఫ్రెండేనా మీకు అని అంటాడు కొడుకు. ఆ కొడుకు కూడా ఇన్ ఈజ్ ఎర్లీ 20s అరౌండ్ ఉంటాడు. అయితే ఒక్క ఫ్రెండే అని చెప్పంటే, అయ్యో ఎక్కడున్నారు నాన్న మీరు, ఫ్రెండ్స్ అంటే ఎట్లుండాలి అసలు, మీరు ఎంత ఫ్రెండ్స్ నేర్పరచుకోవాలి అది ఇదని చెప్పి అంటాడు అనమాట. తండ్రి ఏం మాట్లాడు, సరే నవ్వేసి ఊరుకుంటాడు. అయితే కొన్ని డేస్, ఇది జరిగిన ఒక 3-4 డేస్ తర్వాత తండ్రి కొడుకుని పిలిచి అంటాడు, ఇగో మనకి చాలా అర్జెన్సీ వచ్చింది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, ఎట్లన్నా సరే ఒక 2 రోజుల్లో 5 లక్షల రూపాయలు కావాలి. 5 లక్షల రూపాయలు, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి ఎట్లయినా ఒక 5 లక్షల రూపాయలు అరేంజ్ చేయి, ఒక్క వారంలో మనం రిటర్న్ చేసేద్దాం, బట్ ఇమ్మీడియట్లీ ఒక 2 డేస్లో మాత్రం 5 lakhs కావాలి అని చెప్పి అంటాడు. అద్భుతంగా ఉందండి, జస్ట్ సూర్యరశ్మి తగులుతోంది, భలే ప్లెజెంట్గా అనిపిస్తోంది. సరే, అయితే కొడుకు అంటాడు, అయ్యే మీరు అస్సలేమి వరి కావద్దు, అద్భుతంగా నాకున్న సర్కిల్ మామూలు సర్కిల్ కాదు, 1 డేలోనే ఇచ్చేస్తాను మీకు, నేను అరేంజ్ చేస్తా 5 lakhs, మీరేం పరేషాన్ కాకండి అని చెప్పి అంటాడు నాన్నకి. ఓకే అంటాడు. తను మొత్తం అందరి ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేస్తూ ఉంటాడు. చాలా మంది అయ్యో లేదు మేము అంత అమౌంట్ ఇవ్వలేము అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది అసలు ఫోన్సే అటెండ్ చేయని కొంతమంది ఉంటారు. ఇంకొక ఫ్రెండ్ చివరికి, ఇతని గ్యారంటీ, మంచి పైసలు ఉన్న అతను, ఇతని గ్యారంటీ నాకు హెల్ప్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు అనమాట ఈ అబ్బాయి. అతనికి వెళ్ళి అతనికి ఫోన్ చేయగానే వింటాడు, అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మొత్తం విషయం అంతా చెప్పిన తర్వాత విని ఒక్క ఎస్ అని నో అని ఏం చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేస్తాడు అనమాట. ఇతను అనుకుంటాడు జనరల్ గా